ఓం శ్రీ మాత్రే నమః. ముక్కనుమ అంటే సంక్రాంతి పండుగల్లో 4వ రోజు. అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అంటే కనుమ మరుసటి రోజున ముక్కనుమ అని చెప్పేసి చేస్తూ ఉంటాము. సంక్రాంతిలో చివరి రోజు సంక్రాంతి పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత వచ్చే చివరి రోజు ముక్కనుమ. మాంసాహార విందు అనేది చేస్తూ ఉంటారు. మొదటి 3 రోజుల శాకాహారం పాటించిన వారు ఈ రోజున వివిధ రకాల మాంసాహార వంటకాలు వండుకొని తింటారు. గ్రామ దేవతారాధన, గ్రామ దేవతలను పూజించి గ్రామాన్ని ప్రజలను రక్షించాలి అని కోరుకుంటారు. పశువులకి కృతజ్ఞతగా కనుమ రోజున పశువుల సంబరాలు చేసుకుంటారు. కనుమ రోజున వాటికి కృతజ్ఞతలు తెలుపుతూ వాటికి సంబంధించిన పనులు చేస్తారు. బంధుమిత్రుల కలయిక, చుట్టాలను బంధువులను కలిసి పండుగ జరుపుకోవడం ఈ రోజు ప్రత్యేకత. ముక్కనుమ ఆ రోజున మాంసం తినడం వలన దీనిని ముక్కల పండుగ అని కూడా అంటారు. ఇది కాలక్రమేణా ముక్కనుమగా మారింది. కనుమ మరుసటి రోజు వాస్తవంగా అది అన్నమాట. సో ఆ రోజు నుంచి మనకి ఈ ముక్కల పండుగ అన్నదాన్ని ముక్కనుమ, కనుమ మరుసటి రోజు ముక్కనుమగా ఆ రోజు నుంచి కూడా పరిగణలోకి రావడం జరిగింది. అంటే ఈ విధంగా మన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి మొదటి నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నాము. ఇప్పటికీ కూడా విధి విధానంగా చేసుకోవటము అనేటువంటిది జరుగుతున్నది.